శివ శివ మీరు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేసింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని అసలు చంద్రబాబు గారి అభ్యంతరం వాలంటీర్లు ఇళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వటం, సేవలు అందించడమే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట మార్చి వేరే వాళ్ళని పంపించండి, వాళ్ళు పంపించండి, వీళ్ళు పంపించండి అని పంపించి ఉండొచ్చు కదా అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉంది? జగన్ గారు చెబుతున్నట్లు వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి ఆయన నిన్న కూడా చాలా బాధపడ్డారు. వాలంటీర్ల వృద్ధులకు సంబంధించి ఈ రకంగా చంద్రబాబు గారు అన్యాయంగా శాడిస్ట్గా వ్యవహరించారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్. నమస్కారం. జగన్ గారి సంక్షేమ పథకాలు ఏవైతే మా ద్వారాగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయో అవన్నీ వీళ్ళు చూసి ఓర్వలేక ప్రతిదీ కూడా ఏ పథకమైనా సరే డైరెక్టర్ వాలంటీర్ తీసుకెళ్లి వాళ్ళ గడపకు అందజేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చేయని ఒక పని జగన్ గారు చేసినందు వలన ఇది వాళ్ళకి నచ్చక ప్రజలకు మంచి జరగడం ఎప్పుడు బాబు గారికి ఇష్టం ఉండదు సార్. దానివల్ల ఏంటంటే ప్రతి వాలంటీర్ని ప్రతి అందులో ఉన్న లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే వీళ్ళు టార్గెట్ గా చేసుకొని ఇలా వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు సార్. కరెక్టే. ఇప్పుడు వృద్ధుల మరణాలకి కారకులు ఎవరు? సార్ దీనికి కారకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సార్. ఈ నిమ్మగడ్డ రమేష్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ వాలంటీర్ వ్యవస్థని దెబ్బతీయాలని జగన్ గారికి అక్కడైతే మేలు జరిగిపోద్దని వీళ్ళంతా భావించి జగన్ గారికి వచ్చే ఆదరణ వీళ్ళు చూసి ఓర్వలేక తట్టుకోలేక కేవలం వీళ్ళు చేస్తున్న పని సార్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది? భయపడుతున్నారా? వాలంటీర్ల వ్యవస్థను చూసి జగన్ గారు చెబుతున్నారు, వాలంటీర్ల వ్యవస్థను చూసి వణుకుతున్నాడు చంద్రబాబు గారు, అందుకే ఈ రకంగా కుట్రలు చేసి వృద్ధుల మరణానికి కారణమయ్యారని ఆయన చెబుతుంటే వారి మీద ఎదురుదాడి చేస్తూ రామోజీరావు, రాధాకృష్ణ, మొత్తం చంద్రబాబు గారు వీళ్ళంతా వాస్తవం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? సార్ ఇది ప్రజల్లోకి 100% వెళ్ళింది సార్. చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర ఏంటో వెళ్ళింది సార్. ఇది అసలు మామూలుగా అయితే ప్రతి సంక్షేమం ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో అది చూసినప్పుడే వీళ్ళు భయపడారు సార్ జగన్ గారి కోసం. ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఓర్వలేక వీళ్ళ గుండెల్లో నిజంగా రైళ్లు జగన్ గారు చెప్పినట్టు రైళ్లు పరిగెడుతున్నాయి సార్. ఒక వాలంటీర్కి వీళ్ళు ఎలా భయపడుతున్నారంటే ఖచ్చితంగా సంక్షేమం అన్నది జరిగింది సార్, అభివృద్ధి అన్నది కూడా జరిగింది సార్. జరిగింది కాబట్టి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకి కేవలం ఎలా భయపడుతున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు సార్. దాన్ని బట్టి వీళ్ళు చేసే ఇప్పుడు వీళ్ళ పనులు ఏంటన్నా. రైట్.